ధైర్యంగా ఉండండి ఫాతిమాబీ, ఖుదా మీద నమ్మకం ఉంచండి. ఎలా నమ్మకం ఉంచమంటావు? నా మనవడికి స్పృహ వస్తుందో లేదో, అసలు బతికి ఉంటాడో లేదో తెలీదు. నా మనవడే నాకు మిగిలిన చివరి ఆసరా. కొడుకు కోడలు మరణించిన తరువాత తన కోసమే నేను ఇంకా ఇలా జీవించగలుగుతున్నాను. తను పసివాడే, కానీ నాకెంతో సహాయం చేసేవాడు. ఇక తనకి ఏమైనా జరిగితే నేను జీవించి ఉండలేను, నేను ప్రాణాలతో ఉండలేను. నువ్వు ఎంత గందరగోళం సృష్టించావో తెలుసా? నోరు మూసుకొని ఉండొచ్చు కదా పనికిమాలదానా. సలీం రాకుమారుడు సెహన్షా గారి కుమారుడు. ఈ రాజ్యానికి వారసుడు వారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు నువ్వు. సెహన్షా ముందు అబద్ధం చెప్పమని నేను నీకు చెప్పాను కదా. నువ్వు ఎప్పుడైనా నా మాట వింటేనే కదా. దిల్బహార్, నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావు. అన్నీ సర్దుకుపోతాయి కదా. ఏదీ సర్దుకుపోదు. తొందరగా మనం మూటాముల్లే కట్టుకోవాలి. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఇంత రాత్రి వేళ మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికని వెళ్ళగలం? ఎక్కడికైనా వెళ్ళిపోదు. కనీసం మన ప్రాణాలనే దక్కుతాయి. వారేమో రాకుమారుడు, వారసుడు వారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నీ కూతురు మొత్తం రాజవంశాన్ని, మొత్తం ప్రజల్ని మనకు వ్యతిరేకంగా చేసింది. వాళ్ళంతా సలీం రాకుమారుణ్ణి చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇక మనల్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇంకా కూర్చున్నావేంటి నువ్వు? ఆ గజ్జలు నాకివ్వు. నేనెక్కడికి రావడం లేదా మీజాన్, నేను ఇక్కడే ఉంటాను. విన్నారా? చూసారా దీని తల పొగరు? ఇది తలపొగరు కాదు, నేను నిజం చెప్పాను మీజాన్. నేను కేవలం నిజం మాత్రమే చెప్పాను. అందులో ఎలాంటి తప్పు లేదు. నేను నిజాన్ని దాచుంటే అప్పుడే అది తప్పు అనాలి. ఇంత మొండి పిల్లకి నన్ను ఎలా చెప్పమంటారు? ఒకసారేమో రుకయ్య బేగం మనల్ని పనిలో నుంచి తీసేశారు. దీని ధోరణి చూస్తే ఏకంగా మనల్ని పైకి పంపించేలా ఉంది. అలాగేం జరగదు దిల్బహార్. నువ్వు అర్థం లేకుండా అంత గోల చేస్తున్నావు. తలరాతలో రాసున్నది ఏ ఒక్కరూ